మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆద్య జానకి ఇద్దరు కూడా శౌర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఇక అప్పుడే ప్రమీల ఇంత రాత్రిపూట మీరిద్దరూ మా ఇంటికి ఎందుకు వచ్చారు అని అరుస్తూ ఉంటుంది. శౌర్యతో మాట్లాడడం కోసం వచ్చాము అని ఆద్య చెప్తుంది. పైనున్నాడు వెళ్ళండమ్మా మాట్లాడండి అని రవీందర్ అంటాడు. ఇక ఆద్య జానకి ఇద్దరు కూడా శౌర్య గది వైపు వెళ్తూ ఉంటారు. శౌర్య గది దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడక ఆద్య అయితే షాక్ అయి బెడ్ వైపే చూస్తూ ఉంటుంది. ఏమైంది ఆద్య అని జానకి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక జానకి కూడా బెడ్ వైపే చూస్తుంది. అయితే ఆ బెడ్పై శౌర్య అస్మిత ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని మంచి నిద్రలో నిద్రపోతూ ఉంటారు. అలా వాళ్ళిద్దరైతే చాలా దగ్గరగా కాళ్ళు చేతులు వేసుకొని నిద్రపోతూ ఉండటంతో ఆద్య చీ అని అనుకుంటుంది. జానకి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అదంతా చూడలేక ఆద్య జానకి ఇద్దరు కూడా చా అని ముఖం తిప్పేసుకుంటారు. అప్పుడే రవీందర్ ప్రమీల ఇద్దరు కూడా ఆ గదిలోకి వస్తారు. ఏమైంది అని రవీందర్ అయితే షాక్ అయి శౌర్యని అస్మితని ఆ విధంగా చూసి రే శౌర్య శౌర్య అని పిలుస్తూ ఉంటారు. అప్పుడే శౌర్యకి బాగా మెలకువ వస్తుంది. బెడ్పై తన పక్కనున్న అస్మితను చూస్తాడు. ఏయ్ నువ్వేంటి ఇక్కడ నా పక్కన నా బెడ్ పైన అని షాక్ అయి అడుగుతూ ఉంటాడు. ఇక అస్మిత అయితే సిగ్గుపడుతూ ఇది మరీ బాగుంది డార్లింగ్, డైలీ మన ఇద్దరం ఈ బెడ్ మీదే కదా కాపురం చేస్తున్నాం, మళ్ళీ ఏమీ తెలియనట్లు ఇలా అడుగుతున్నావు ఎందుకు అని అస్మిత సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఇక శౌర్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటే జానకి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక శౌర్య కంగారు పడిపోతూ అత్తయ్య అది కాదు అత్తయ్య అని ఏదో చెప్పబోతూ ఉంటాడు. ఈ క్షణం నుంచి నువ్వు అసలు నా కూతురికి కాబోయే భర్తవి కానే కాదు అని జానకి అయితే తెగేసి చెప్పేస్తుంది. శౌర్య అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఆద్య అయితే ఏమీ చేయలేక ఇంకా మౌనంగా చూస్తూ ఉంటుంది. ఇంకా అస్మిత అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది.